చికిత్స అందించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. ఇక మరోవైపు విజయకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మియోట్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ప్రస్తుతం విజయకాంత్ కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఏడాది కాలంగా అత్యంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విజయకాంత్ ఇక లేరు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన గత 15 రోజుల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భార్య ప్రేమలత కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే గత 3 రోజుల కిందట నుంచి ఆయనకి మళ్ళీ అనారోగ్యం పాల్కావడము, ఆ తర్వాత తాజాగా J1N1 యొక్క వేరియంట్ ఏదైతే ఉందో, కరోనా వేరియంట్ ఉందో, అది కూడా ఆయనకి అటాక్ కావడంతో మొన్న రాత్రి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అయితే మొన్న రాత్రి కదా పూర్తి స్థాయిలో ఆయనకి ఆరోగ్యం బాగుపడాలని చెప్పి చికిత్స చేసినా కానీ మియాట్ ఆసుపత్రి వైద్యులంతా కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దేహంలో కూడా ఇప్పటికే క్షీణించిపోయాయి. తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉండడంతో ఆయనకి వెంటిలేటర్ పైన ఈ రోజు ఉదయం నుంచి కూడా చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అయితే కాసేపటి కిందట, కరెక్ట్ ఒక 10 నిమిషాల కిందట తమిళనాడు ప్రభుత్వము అలాగే మియాట్ ఆసుపత్రి వర్గాలు కూడా స్పష్టంగా ప్రకటించాయి విజయకాంత్ ఇక లేడు అని. దేశీయ మరపక్కు ద్రవిడ కలగం అని చెప్పి దాదాపు 2005లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన గౌండర్ నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి విజయకాంత్ పూర్తి స్థాయిలో లేరని చెప్పినటువంటి డాక్టర్ల ప్రకటన, ప్రభుత్వ ప్రకటనతో అభిమానులంతా కూడా సుఖతప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మియాట్ ఆసుపత్రిలో ఆయన యొక్క మృతదేహాన్ని ఉంచారు. అయితే ఆయన చనిపోయి దాదాపు అరగంట కిందట అయినా కానీ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక మాస్ హీరోగా వచ్చి తర్వాత రాజకీయాల్లో వచ్చి 36 సీట్లు పైగా జయలలితతో పాటు కూటమి కట్టి గెలిచినటువంటి విజయకాంత్ గతంలో ఇచ్చేశారు. అయితే గత ఎన్నికల నుంచి మాత్రమే ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. దాంతో పాటు అనారోగ్యం కూడా కావడంతో కూడా ఒక పూర్తి స్థాయి రాజకీయ చిత్రానికి అయితే దూరంగా ఉన్నారు. సినిమాల్లో కూడా ఆయన నటించి దాదాపు ఇప్పటికే దశాబ్ద కాలం నడిచింది. సో ఓవరాల్ గా చూస్తే తమిళనాడులో అత్యంత మాస్ హీరోగా ఉన్నటువంటి హీరో విజయకాంత్ సినిమా హీరోగా సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయంగా అత్యధికంగా ఆయన 32 సీట్లు గెలిచి మళ్ళా తర్వాత జయలలిత విభేదించి వచ్చిన తర్వాత కూడా అంతే స్థాయిలో రాజకీయాలకు కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సో తమిళనాడులో ఈ మధ్య కాలంలో మాత్రం ఒక పాపులర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత తమిళనాడులో మాత్రం ఈయన మృతి మాత్రం అభిమానులు అనేకమైనటువంటి ఒక బాధను, ఆ తర్వాత ఆవేదన కూడా కలిగిస్తున్నటువంటి దృశ్యం